ప్రభు నామమును బట్టి అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల ఆరాధన కొరకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. చాలంతవరకు చిన్న ప్రార్థన చేసుకుని మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతులకు పాత్రుడు అయినటువంటి దేవుడవు, మహోన్నతమైనటువంటి సింహాసనమును తండ్రి కుడిపార్శ్వమును విడిచి అంధకారంలోనూ చీకటిలోనూ మరణఛాయ కలిగినటువంటి ప్రదేశంలో నివసిస్తున్నటువంటి మా నిమిత్తం ఈ భూమి మీదకి శిశువుగా రక్తమాంసముల్లో నాయన పాలివాడవై ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు అని మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. లోకమంతా మిమ్ములను స్తుతిస్తూ ఉంది, మీ జన్మదినాన్ని ఆరాధిస్తూ ఉంది. కానీ ఆ నిజమైనటువంటి వెలుగును గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభువా. ఆచారాల్లో ఉండిపోతున్నాం, అలవాటుల్లో ఉండిపోతున్నాం. కానీ ఈ శిశువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి దానిని మేము మర్చిపోయినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. నాయనా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో మీ యొక్క ఈ భూమి మీద మీ యొక్క జన్మను గూర్చి, దాని యొక్క ప్రాధాన్యతను గూర్చి, దాని వలన మాకు వచ్చినటువంటి ప్రయోజనాలను, మీ గుణలక్షణాలను కొన్నిటిని ధ్యానం చేయటానికి ఇక్కడ నిలబడి ఉంటూ ఉండగా, నాయనా, అయోగ్యుడైనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం చాలాసార్లు మనం వినుంటాం. అనేక సార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని వినుంటాం, ధ్యానం చేస్తుంటాం. కానీ లేఖనం ఎప్పుడు చదివినా ఆయన యొక్క జన్మదినాన్ని, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను ఎంత ధ్యానం చేసినా మనం మనకు తెలిసినటువంటి జ్ఞానం చాలా కొంచెమై ఉంటా ఉంది. కాబట్టి ఈ దినాన ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క 6వ వచనంలో మనకి 5-6 లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆయన గురించి. ప్రవక్త అయిన యెషయా గారు ప్రభు యొక్క జన్మకు 700 సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క లక్షణాల్లో మనం మొదటిగా ఇక్కడ చూస్తే ఆయన అంటాడు కదా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. తరువాత మనం చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను మన యొక్క ఆరాధన కొరకు ఉపయోగించుకుందాం. మనం చదివినటువంటి యొక్క లేఖనంలో ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన యొక్క భుజం మీద ఏముందంటండి? రాజ్యభారం ఉంది. మనకి చాలా భారాలు ఉంటాయి. ఇంట్లో అది లేదు, ఇది లేదు, అది కావాలో, ఇది కావాలో, వీటన్నిటినీ తలుసుకున్నప్పుడు మనకు అవి చాలా భారంగానే అనిపిస్తుంది. కొన్ని నెరవేర్చుకోగలుగుతాం, కొన్ని నెరవేర్చలేకపోతాం.
అవి మనకు శక్తికి మించినటువంటివిగా ఉంటే, కానీ సృష్టికర్త అయినటువంటి ప్రభువు తానే శిశువుగా ఈ భూమి మీదకి రావటం ద్వారా ఆయన వహించేటువంటిది, భరించేటువంటిది మొదటిగా ఏంటంటే, ఆయనట మన యొక్క భారాన్ని ఆయన తన యొక్క భుజాన వేసుకుంటా ఉన్నాడట. ఎవడి బరువును వాడు మోసుకోవలసిందే, ఎవరి భారాన్ని వాళ్ళు పంచుకోవలసిందే. ఎవ్వరు కూడా ఒకవేళ మనం ఏదైనా సమస్యల్లో ఉంటే ఓదారుస్తాం, ఏదో 4 మాటలు చెబుతాం. రక్షించబడినటువంటి వాళ్ళైతే లేఖనంలోంచి దేవుని యొక్క వాక్యం చేత వాళ్లను ఆదరిస్తాం. కానీ అక్కడి నుంచి వాళ్ళని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. దానిలో మనము ఆ కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ భారం మనం ఏదో వహించినట్టు అనిపిస్తుంది, ఆ భారాన్ని మనం కూడా పంచుకున్నటువంటి వారంగా అనిపిస్తుంది. కానీ తర్వాత ఆ సమస్యలో ఉన్నటువంటి వారిని మనం అక్కడే విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము తీర్చుకోలేని సమస్యలే మనకు చాలా ఉంటాయి కాబట్టి. కానీ ఈయన ఎలాంటి వాడంటే, మన భారాన్ని కూడా భరించటానికి, వహించటానికి, సహించటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడుగా ఆయన కనిపిస్తా ఉన్నాడు. అందుకనే యోహాను గారు ఆయన్ని చూసి ఆ యోర్దాను నదీ తీరంలో ఆయన్ని చూసి ఒక మాట ఇలా అంటా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయనట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లట. యోహాను గారు ఆయన్ని చూసినప్పుడు ఆయనకేమనిపించిందంటే, ఈ గొర్రెపిల్ల లోక పాపముల నుండి, లోకంలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి మనుషులందరినీ విమోచించటానికి వచ్చినటువంటి ఈ గొర్రెపిల్లది. ఒకవేళ మనల్ని ఎవరన్నా చూస్తే ఏమనిపిస్తుందండి? ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనల్ని చూస్తే అనుకుంటాం, బా పొద్దున్నే ఈడు ఎదురొచ్చాడు ఏంట్రా, ఈడికి నమస్కారం పెట్టాలనుకుంటాం. ఏదో ఒకటి చెబుతాడ్రా బాబు అనుకుంటాం. మనల్ని చూసి అసూయ పడతాడ్రా అనుకుంటాం. ఎక్కడ లేనటువంటి సమస్య వీడే రా బాబు అనుకుంటాం. ఎందుకంటే మన మాట తీరు అలా ఉంటుంది, మన ప్రవర్తన అలా ఉంటుంది. మన మాట ఒకలాగా ఉంటుంది, మన హృదయంలో వాళ్ళ గురించినటువంటి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది. ఇది మన పరిస్థితి. కానీ ఆయన పైకి ఒక మాట, లోపల ఒక ఉద్దేశం కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఏ కపటము లేనటువంటి వాడు, నీతివంతుడైనటువంటి వాడు. కాబట్టే యోహాను గారు అంటా ఉన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రేపటి దినాన ఈ మానవాళి యొక్క అందరి పాపముల నిమిత్తము వధింపబడటానికి సిద్ధపడి ఈ భూమి మీదకి ఈ శిశువులాగా వచ్చాడు. అది యోహాను గారు చెబుతా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే మనకు తెలుసు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఆయన ప్రేమించాడు కాబట్టి, ప్రేమించినటువంటి నిన్ను నన్ను ఆ చీకట్లోనే విడిచిపెట్టుకోకుండా, ఆ అంధకారంలోనే విడిచిపెట్టుకోకుండా వెలుగులోనికి రప్పించటానికి, రేపటి తన యొక్క రాజ్యంలో మనమందరం కూడా తన బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడి ఈ లోకంలోనికి గొర్రెపిల్లలాగా వచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఏముందండి, ఆయన రాజ్య భారం మోయటానికి వచ్చాడు. నా భారాలేమున్నాయి, నా అవసరాలే కదా అని ఒకవేళ అనుకోవచ్చు. ఆయన ఏదో మన అవసరాలు తీర్చేటువంటి ఏటీఎం కార్డు కాదు ఆయన. మన అక్కర్లకి, మన అవసరాలకే మనం వల్లివేసేటువంటి ప్రార్థనలో మనం ఏం చెబుతామంటే, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా. ఇదే కాదు, భౌతికమైనటువంటి వాటిని ఇవ్వగలిగినటువంటి వాడు అది కాదనను కానీ, ఆత్మీయముగా మన యొక్క స్థితిని మార్చగలిగినటువంటి వాడు ఆయన. ఎందుకంటే మన పాప స్థితి నుండి మనల్ని రక్షించగలిగిన వారు ఎవరూ లేరు, కాపాడగలిగిన వారు లేరు. మనల్ని మనం రక్షించుకోలేం. ఇలాంటి నిస్సహాయమైనటువంటి మనలను ఆయన విడుదల చేయటానికి, మన భారాన్ని వహించటానికి వచ్చాడు. చూడండి, మన పాప భారం ఎంత బరువుగా ఉంటుందో ఒకసారి మనం లేఖనంలోకి వెళ్తే, ఆదికాండం 18వ అధ్యాయం
20వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు కదా, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. వాటి పాపం అంటండి, వినపడతలా, బహుభారమైనది. మనము భారమే భరించలేము. సొదొమ గొమొర్రాల యొక్క పాపమంట బహుభారమైందంట. దేవుడే చెబుతున్నాడు, నీవు నేనుగా చెప్పేది. సొదొమ గొమొర్రాల పాపమే కాదండి బహుభారం, నీ పాపం నా పాపం కూడా బహుభారమే. ఆ బహుభారమైనటువంటి దాన్ని, మనము భరించలేనటువంటి దానిని ఆయన తన వీపున వేసుకుని దున్నబడటానికి, రక్తం చిందించటానికి సిద్ధపడి వచ్చినటువంటి గొర్రెపిల్ల, సిద్ధపడి వచ్చినటువంటి శిశువీన. ఆ దినాన ధర్మశాస్త్రం ఉన్నప్పుడు అహరోనుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు లేవీకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 మేకపిల్లలను తీసుకుని అహరోను దగ్గరకు వస్తే ఆ మేకపిల్లల మీద 2 చీట్లు, రెండింటి మీద 2 చీటీలు వేస్తే ఒకటి యెహోవా పేరటను, ఇంకోటేమో అజాజేలు పేరట రాసి ఆ మేకల మీద వేస్తే, యెహోవా పేరట పడినటువంటి మేకనేమో దహనబలిగా అక్కడ అర్పించి, ఈ యొక్క అజాజేలు అని రాయబడినటువంటి ఈ యొక్క మేక మీద యాజకుడు చేతులుంచి ఆ పాపాలన్నీ కూడా దాని మీద మోపి ఏం చేసేవారంటే దాన్ని అరణ్యంలో విడిచిపెట్టేవాళ్ళు. కానీ తీసుకురాబడినటువంటి 2 మేకల యొక్క లక్షణాలను కలిగినటువంటి వాడు ఈ యొక్క గొర్రెపిల్ల వధించబడటానికే కాదు, నీ పాపాన్ని నా పాపాన్ని కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన సంతోషంతో స్వీకరించినటువంటి వాడు. కాబట్టి మనం ఏమని ఆరాధించవచ్చంటే, నాయనా, ఈరోజు శిశువుగా ఉన్నటువంటి నీవు, మాకు అనుగ్రహింపబడినటువంటి నీవు ఎందుకు వచ్చావంటే నా పాప భారములను వహించటానికి వచ్చావయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే, నేను చదువుతున్నాను మధ్యలో నుంచి. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొచ్చిన సంగతి మీరెరుగుదురు. ఆయన మన యొక్క భారములను వహించేటువంటి వాడే కాదు, ఆయనంట తన కుమారుణ్ణి ఎత్తుకుని వచ్చేటువంటి ఒక తండ్రిలాగా కూడా మనకి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మోషే గారు చెబుతా ఉన్నాడు ఇశ్రాయేలీయులకి, మీరు ఈ చోటికి వచ్చే వరకు కూడా మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఆయన మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన. ఎలా వచ్చారు మీరు అనుకుంటున్నారు? ఈ 40 సంవత్సరాలు మా పితరులు నడిచారంట, ఆహారానికి కొదువు లేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చిరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు నలిగిపోలేదు, పగలు ఎండ దెబ్బ లేదు, రాత్రి వెన్నెల దెబ్బ లేదు, ఇవన్నీ మీరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ఆయన మీ పితరులను నడిపించినటువంటి వారిని మర్చిపోయారు. మీరు మీ పితరులను జ్ఞాపకం చేసుకొని మీరు సంతోషపడుతున్నారు. కానీ మీ పితరులను ఎలా ఆయన తీసుకొచ్చాడంటే, ఒక మనుషుడు తన యొక్క కుమారుణ్ణి ఎత్తుకుని ఏ విధంగా వస్తాడో అలా ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఎత్తుకుని వచ్చినటువంటి వాడు. అంటే ఆయన మనలను తండ్రిలాగా ఎత్తుకొని నడిచేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే చూస్తాం మన పిల్లల్ని, అంటే
ఈ తరం వారికి ఎక్కడ కనిపించట్లేదు భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళేటువంటిది. మా తరం వరకు ఇంకా ముందు తరాలు చూస్తే నడవలేనటువంటి దూరాలు ఊళ్ళకి ప్రయాణాలు అయ్యి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో లగేజీ ఒక చేత్తో ఈ పట్టుకుని ఆ పిల్లలు నడవలేకపోతా ఉంటే ఆ మట్టి రోడ్ల మీద వాళ్ళని ఏం చేసేవాళ్ళండి, భుజాల మీద ఎక్కించుకుని ఆ తండ్రి నడుస్తూ ఉండేవాడు. ఇవాళ చక్కగా బ్యాగ్ తగిలించుకున్నట్టు ఆయన వెనక తగిలించుకుంటున్నారు, లేకపోతే ముందుకు తగిలించుకుంటున్నారు. ఇదో సేఫ్గానే ఉంది ఇది. కానీ ఆయన భారము వహించటానికి ఒక భుజం పట్టాడేమో కానీ నిన్ను నన్ను ఎత్తుకునే దగ్గర తన 2 భుజాలను పట్టినటువంటి వాడు ఆయన. తండ్రి వలె ఆయన ఎత్తుకొని నడిపించినటువంటి వాడు ఆయన. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తే, మధ్యలో చూసినట్టయితే, ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత తీసుకుని వచ్చి ఇంచుమించు 40 సార్లు వారి చేష్టలను సహించెను. ఆయన మోసుకొని రావటమే కాదంటండి, మోసుకొని వస్తున్నప్పుడు ఆ పైన కూర్చున్నోడు ఏం చేసినా సహించాడట. వాడు అటు కదులుతున్నాడు, ఇటు కదులుతున్నాడు, జుట్టు లాగుతున్నాడు, పీకుతున్నాడు. వాడికి ఆనందంలో చూస్తున్నటువంటి వాటన్నిటిని చూసి వాడు చేసే చేష్టలన్నీ కూడా ఆ తండ్రి ఏం చేశాడటండి, భరించాడటండి. 40 సంవత్సరాలు ఆయనట వాళ్ళను మోసుకుంటూ వస్తా ఉన్నాడు. వాళ్ళు చేసినవన్నీ కూడా సహించుకుంటూ వచ్చాడు. ఇంతగా వారిని నడిపించాడు ఆయన. అందుకనే ఆయన సహిస్తూ భరిస్తూ ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ఆయన తీసుకుని వచ్చినటువంటి తండ్రిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆ దినాల్లో ఇశ్రాయేలీలు నడిపించారండి, మనదేముంది అనుకోవచ్చు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం చివరి వరకు 12వ నెలలో చివరి దినాల్లో ఉన్నాం మనం. ఈ సంవత్సర కాలానంతటినీ ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం పయనించినటువంటి పరిస్థితులు, మనం వెళ్ళినటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోయినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనం ఎన్నిసార్లు ఆయన్ని విసిగించామో, ఎన్నిసార్లు ఆయన యొక్క మాటకు లోబడక తిరస్కారంతో మనము ఎదురు తిరిగినటువంటి వారంగా ఉంటా ఉన్నామో. ఆయన భుజాల మీదే ఉన్నాము, మనం నడవాల్సిన అవసరం లేదు, ఆయనే నడుస్తూ ఉన్నాడు. అది ఎండైనా, వానైనా, రాళ్ళైనా, గుట్టలైనా, ముళ్ళైనా, తుప్పలైనా ఆయన కాళ్ళకు గాయాలవుతున్నాయి. మనల్ని ఆయన సేఫ్గా తీసుకురావడానికే చూస్తున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని మాత్రం మనం విడిచిపెట్టడం లేదు ఎక్కడా కూడా. వస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, సంఘ కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. కానీ మనలో జీర్ణించుకుపోయినటువంటి మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మాత్రం విడిచిపెట్టడానికి మనం ఇష్టపడటం లేదు. అయినా నిన్ను నన్ను తన భుజాల మీద మోస్తున్నటువంటి తండ్రి వీటన్నిటినీ సహిస్తానే ఉన్నాడు కదా, భరిస్తానే ఉన్నాడు కదా, పోషిస్తానే ఉన్నాడు కదా, సంరక్షిస్తానే ఉన్నాడు కదా. సంవత్సరం చివరి వరకు మనలను కావలసినటువంటి మన యొక్క ప్రతి అక్కరను తీరుస్తూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి వాక్యం చేత మనను తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనము కలత చెందినప్పుడు, మన హృదయాలు కలత చెందినప్పుడు, నిరాశలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నిసార్లు తన యొక్క వాక్యం చేత మనలను ఆదరించి మనలను బలపరిచినటువంటి సంఘటనలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను స్తుతించకుండా ఉండలేము. కాబట్టి ఆయన మన యొక్క భారాన్ని వహించేటువంటి దేవుడే కాదు, ఆయన మనలను తన యొక్క భుజం మీద ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడు. ఇప్పటికీ మనం ఆయన భుజాల మీదే ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకుంటే, అవును ప్రభువా, ఇన్ని పరిస్థితులు, వీటన్నిటి మధ్య మీరు ఉన్నారు కాబట్టే
నీవు నాకు తండ్రిగా ఉన్నావు కాబట్టి ఈ దినాన నేను ఇలా ఉండగలిగానయ్యా అని మనము ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నాం. చివరిగా ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఇలా ఉంది. నేను చదువుతున్నాను. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. తండ్రి సంరక్షకుడిగా, పోషకుడిగా, భరించేవాడిగా ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడట వాని తల్లి వానిని ఆదరించున్నట్లు. ఆదరించటం అనేటువంటిది ఆదరించబడినటువంటి వారికే ఆ మాట యొక్క విలువ తెలుస్తుంది. ఆదరించటం దగ్గర మనం కూడా అనుకుంటాం, చాలామందిని ఆదరించాం, దుఃఖంలో ఉన్నవారిని, వాళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసులంగా మనము ఆదరించాము అని అనుకుంటాం. కానీ మనం ఆదరించేదానికంటే కూడా ఆదరణ అవసరమైనటువంటి వారి యొక్క గాయాలను రేపినటువంటి వారంగానే ఎక్కువ మన మాటలు ఉండుంటేమో అనిపిస్తుంది. మేలు చేసేలాగానే మాట్లాడతాం, వాళ్లకు ఉపయోగకరంగానే ఉన్నట్టే మాట్లాడతాం. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత వాళ్లకు ఉన్నటువంటి దుఃఖం కంటే మనం మాట్లాడిన మాటల ద్వారా ఏడ్చినటువంటి సందర్భాలు చాలామంది జీవితాల్లో ఉండుంటాయి. మనం అందరం యోబు గారి స్నేహితులం కదా. మరి వాళ్ళు ఇంకా జ్ఞానులు, వాళ్ళకి లేఖనం తెలుసు, వాళ్ళు మాట్లాడారు. కానీ మనకేదో మిడిమిడి తెలిసినప్పటికీ కూడా మనము ఆదరించాల్సినటువంటి చోట కూడా వాళ్లను, వారి గాయాలను రేపి మనం వెళ్ళేటువంటి వారు. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు, వాని తల్లి వానిని ఆదరించున్నట్లు. తల్లి దగ్గర ఏముంటుందంటే ఆదరించేటువంటి గుణం ఉంటుంది. అన్నీ తండ్రికి చెప్పుకోలేం, తండ్రితో మాట్లాడలేం. కానీ ప్రతి తల్లి కూడా తన బిడ్డల ఎడల వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ ప్రవర్తనను దగ్గరుండి గమనిస్తుంది. కాబట్టి పిల్లలు ఏ విషయమైనా స్వతంత్రంగా చెప్పుకోగలిగింది తల్లి దగ్గరే చెప్పుకోగలుగుతారు. పెట్టే దగ్గరే కాదండి, వాళ్ళ కడుపే కాదు వాళ్ళకి తల్లికి తెలిసింది. ఎవరికి ఏది అవసరమో తెలుసు, ఎవడు ఏది తింటాడో తెలుసు, ఎవరికి ఎంత పెట్టాలో తెలుసు, ఏదైతే దాచి మళ్ళీ వాడికి సాయంకాలం కూడా పెట్టాలో తెలుసు ఆవిడికి. అంతేకాదు, వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు, చెప్పుకోలేని పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు విని ఆదరించేటువంటి తల్లి. ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు భారం మోయటమే కాదు, తండ్రిలాగా భుజాల మీద వేసుకోవటమే కాదు, నీ తల్లి చేయవలసినటువంటి పని కూడా నేను చేస్తాను. నేను తల్లిలాగా నేను ఆదరిస్తాను. నేను నీ కన్నీటిని తుడుస్తాను, నువ్వు చెప్పుకోలేనటువంటి నీ వ్యధలను నేను భరిస్తాను, నా యొక్క మాట చేత నిన్ను ఆదరిస్తాను. అంతేకాదండి, 66వ అధ్యాయం 12వ వచనంలో ఆ చివరి మాటలో ఉంటుంది కదా, మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు. ఆ తల్లట ఆ వేదంలో, దుఃఖంలో ఏడుస్తున్నటువంటి ఆ పిల్లనట ఏం చేస్తుందంటే చంకనెత్తుకుంటుందట. చంకనెత్తుకోవటమే కాదంటండి, ఏం చేస్తుంది చూడండి, అక్కడ ఏం రాసిబడి ఉంది, తన మోకాళ్ళ మీద ఆడించబడతారట. చంకనెత్తుకుంటుంది. ఇంకా ఒకవేళ ఊరకోకపోతేనట తన మోకాళ్ళ మీద వేసుకుని ఏం చేస్తుంది, ఆ పిల్లను ఆదరిస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో చూసేవాళ్ళం చిన్న పిల్లల్ని ఉదయాన ఆ యొక్క ఎండ వచ్చేటువంటి సమయంలో పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు మరి ఆ పిల్లల్ని తన కాళ్ళ మీద వేసుకుని, కాళ్ళు జాపుకుని ఆ పిల్లల్ని కాళ్ళ మీద వేసుకుని
వాడికి ఏదో ఒకటి నూనె రాస్తాను, వాడికి అన్ని చేతులు కాళ్ళు లాగుతూ ఒక చక్కని వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా చేపిస్తూ ఉండేవాళ్ళు. ఆయన అంటా ఉన్నాడు, నీవు నేను సోమరులమైపోయాం, మాట విన్నటువంటి వారమయ్యాం. ఎప్పుడూ ఏదో ఒకటి ఇతరుల మీద నెపాలు, ఇతరులలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తూ తృప్తి లేనటువంటి జీవితాలనే మనం జీవిస్తూ ఉన్నాం. అలా నిర్లిప్తంగా ఉన్నటువంటి మనల్ని, వాళ్ళ పనులకి, తల్లిదండ్రుల యొక్క పనులకు ఆటంకకరంగా ఉన్నటువంటి మనల్ని, వాళ్ళని ఏడిపిస్తున్నటువంటి మనల్ని, ఏడుస్తున్నటువంటి నిన్నట ఆ తల్లి చంకనెత్తుకుంటుందట, మోకాళ్ళ మీద వేసుకుని ఆడిస్తూ ఉంటుందట. కాబట్టి ఎన్నిసార్లు ఆయన తన యొక్క వాక్యం చేత మనలను ఆదరించలేదు? ఎన్నిసార్లు మనం కృంగిపోయి ఉన్నప్పుడు, నిరాశలో, చీకటిలో ఉండి, ఏంటి ప్రభా ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాము, లోకము, మనుషులు, నిందలు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టినప్పుడు ఏదో విన్నటువంటి ఒక వాక్యం, ఏదో జ్ఞాపకం వచ్చినటువంటి ఒక వాక్యం మన హృదయంలో మెదిలినప్పుడు ఎంత ఆదరణ, ఎంత బలం, ఎంత శక్తి! ఆ యొక్క నిస్సత్తునంతటిని పోగొట్టుకుని, అవును కదయ్యా, నీవు ఉన్నావు కదా, నువ్వు నన్ను తల్లిలాగా ఆదరించగలిగినటువంటి వాడు నువ్వు ఉన్నావు కదా అని ఎన్నిసార్లు మనము ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనను స్తుతించలేదు? కాబట్టి ఈ శిశువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన తల్లిలాగా ఆదరించేటువంటి వాడు ఆయన. చివరిగా ఒక మాట చూసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలోకి ఇలా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే 99ని అరణ్యములో విడిచి తప్పిపోయినది దొరుకు వరకు వెదకడా. మనకు బాగా తెలిసినటువంటిది, మనకు సరిగా సరిపోయినటువంటిది. ప్రభు ఈ ఉపమానాలను చెబుతూ ఆ 15వ అధ్యాయం 3 ఉపమానాలు ఒకేలాగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆయన అంటా ఉన్నాడు, ఎలా కనిపిస్తూ ఉంటే, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఎన్ని తప్పిపోయినాయి అంటండి? ఎన్ని? ఒకటి తప్పిపోయింది. ఒకటి తప్పిపోతే ఆయన ఏం చేశాడంట? 99 వాటిని అరణ్యంలో వదిలేసి ఆయనట తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను వెదకటానికి వెళ్ళాడటండి ఆయన. అంటే ఆయన ఈ శిశువు ఎలాంటి శిశువు అంటే, మనకు కాపరిగా ఉండటానికి వచ్చినటువంటి శిశువు ఆయన. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మీద రాజ్యభారం ఉంది అని అంటే, రాజ్యభారం వహించడానికి వచ్చాడు. నీ భారాన్ని నా భారాన్ని వహించటానికి వచ్చాడు. తండ్రిలాగా ఎత్తుకొని నడిపించేటువంటి వాడు, తల్లిలాగా చంకనెత్తుకొని ఆదరించేటువంటి వాడు. అంతేకాదు, ఈయన కాపరిలాగా మనలను తన యొక్క మందలో చేర్చుకోవటానికి వచ్చాడు ఆయన. తప్పిపోయాం. ఎందుకు తప్పిపోతామండి? ఎందుకు తప్పిపోతామంటే, తృప్తి లేనప్పుడు తప్పిపోతాం. సంతృప్తికరమైనటువంటి హృదయం మనలో లేకపోతే ప్రతి విషయం దగ్గర అసంతృప్తి, అసమాధానం, ఎదుటివారిని చూసుకుని మనల్ని మనం చూసుకోవటం వలన ఏమవుతుందంటే అసంతృప్తి మన హృదయంలోకి వస్తుంది. రావటం వల్ల ఇదేంటి 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 అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ తినే ఆహారం మనకు సహించదు, తాగే పానీయం మనకు సహించదు, ఇది కాదు, దీనికంటే ఏదో శ్రేష్టమైంది ఉంది. వాళ్ళు దానిలో సంతోషిస్తున్నారు, వాళ్ళు దానిలో ఆనందిస్తూ ఉన్నారు, కానీ నేనేంటి ఇలా ఉన్నాను అనేటువంటి నిస్తేజం మన హృదయంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుద్దంటే, మందను వదిలి వేటినో వెతకటానికి,
ఏదేదో తన యొక్క ఆశలను కోరికలను తీర్చుకోవటానికి మందను విడిచిపెట్టి మనం ఏమవుతామంటే కాపరిని విడిచిపెట్టి మన యొక్క స్వయిష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఏమవుతామంటే వెళ్ళిపోతాం మనం. ఆయన అంటా ఉన్నాడు, ఈ 99 గొర్రెలను ఆ యొక్క అరణ్యంలో అక్కడే విడిచిపెట్టేశాడంట. తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను వెదకటానికి ఆయన వెళ్ళాడటండి. వెళ్ళటానికి ఎంత శ్రమ పడ్డాడు. నీవు నేను మామూలుగానే దొరికామా? ఆయన ఎంత కష్టపడితే, ఎంతమందిని సువార్తను మన యొద్దకు పంపిస్తే ఎన్నిసార్లు తిరస్కరించి ఉంటామో, వినకుండా వెళ్ళిపోయి ఉంటామో. అనేకుల యొక్క సేవకుల యొక్క నోట తన యొక్క మాటను ఉంచి మనకి వినిపింపజేస్తే ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయి ఉంటామో. కానీ ఆయన విడిచిపెట్టలా, వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. మనము ఏ కొమ్మల్లో ఏ చిక్కుల్లో చిక్కుకున్నామో అక్కడ వరకు ఆయన నడుచుకుంటూ వచ్చి ఆయన మనకున్నటువంటి మనము చిక్కుకున్నటువంటి ఆ చిక్కులన్నిటినీ కూడా తీసివేసి ఆయన ఏం చేశాడంటే దాన్ని చూసి, దాన్ని తుడిచి, దాని మీద ఉన్నటువంటి ముళ్ళు, ఆ యొక్క ఆకులు, వీటన్నిటిని తుడిచి దాన్ని ముద్దు పెట్టుకుని తన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను రక్షించటానికి వచ్చినటువంటి వాడిని కదా, నేను కాపరిగా ఉన్నాను కదా, నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? ఇన్ని గాయాలైన నీకు, ఇంత చీకటి పరిస్థితుల్లో, ఇలాంటి చిక్కుల పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నావు, కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు అని ఆయన నడుచుకుంటూ వచ్చి ఆ గొర్రెను ఎత్తుకుని తన భుజాల మీద వేసుకుని వెళుతున్నటువంటి కాపరిగా ఉన్నాడు. ఆ కాపరి ఆ గొర్రెని రక్షించడం కాదండి, గొర్రెలుగా దారి తప్పినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన వెదకి రక్షించాడు. వెదకి రక్షించి నీవు నీ సొత్తు కాదు, నేను నిన్ను నా రక్తం చేత నేను కొన్నాను అని జ్ఞాపకం చేసి తీసుకుని వచ్చి తన యొక్క మందలో మనలను కలిపినటువంటి వాడు ఈ కాపరి. కాబట్టి ఈ దినాన లోకమంతా మంచిదే, ఆయన ఈ లోకంలోనికి రావటం అద్భుతం. ఆయన ఈ లోకంలోనికి రావటం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ దొరికింది, మన యొక్క పాపముల నుండి విడుదల దొరికింది, సంతోషించాల్సిందే. కానీ లోకం ఏమైపోయిందంటే ఈ సంతోషంలో మునిగిపోతూ ఆ వచ్చిన శిశువును మర్చిపోయింది, ఆయన యొక్క గుణలక్షణాలను మర్చిపోయింది. ఎవరికి వాళ్ళే తమ ఇష్టానుసారంగా వాళ్ళను ఊహించుకుంటూ ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవటానికి మర్చిపోయి ఏదో ఆచారాల్లోనూ సంబరాల్లోనూ సంతోషంలోనూ మనం మునిగిపోతూ ఉన్నాం. ఒకవేళ ఎన్ని సంబరాలు చేసుకున్నా, ఎంత మనము ఖర్చు పెట్టుకున్నా, ఒకవేళ ఆ శిశువు నా నిమిత్తమై ఆ యొక్క దేవదూతల చేత ఆరాధించవలసినటువంటి వాడు ఆ యొక్క కన్య మరియ గర్భంలో ఇమిడి ఈ భూమి మీదకి ఆ శిశువులాగా పుట్టడం అనేటువంటిది నా కొరకే కదా అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమని ఆరాధించగలుగుతామంటే, అయ్యా నా భారాన్ని నీవు వహించిన దేవుడవు, తండ్రిలాగా ఇంతకాలం నన్ను ఎత్తుకుని నడిపించినటువంటి దేవుడవు, తల్లిలాగా ఆదరించినటువంటి వాడవు, కాపరిలాగా నేను ఎన్నిసార్లు నీ యొక్క మంద నుండి దొడ్డు నుండి నేను చెదిరిపోయినా మరలా నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ మందలో నన్ను చేర్చి నీ పరిశుద్ధులతో పాటు నేను కూడా ఆరాధించగలిగినటువంటి స్థితి నాకు ఇచ్చావయ్యా అని మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ సంతోష సమయంలో మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ వినినటువంటి వాక్యం ద్వారా కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.